ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభు నామకు మహిమ కలుగును గాక. కూడొచ్చిన ఆ, అందరికీ, కుటుంబ సభ్యులకి ప్రభు నామంలో కృతజ్ఞత స్థుతులు, వందనాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడు గడిచిన వారం అంతా మనల్ని తన రెక్కల చాటును భద్రపరిచి, మన రాకపోకలో, పనిపాట్లో, అన్ని విషయాల్లో, ఆరోగ్య విషయంలో అన్ని విధాలుగా మనకి సహకరించి సహాయం చేసి మనల్ని ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరొక శనివారం దినము కుటుంబ ఆరాధనలోకి దేవుడు మనల్ని నడిపించాడు. మనల్ని అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము మన ఆరాధనల్ని మనం స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో కవిత అక్క ఓపెనింగ్ ప్రేయర్ తో మనము ఈ ఆరాధన మొదలు పెట్టుకుందాము. ఓవర్ టు కవిత అక్క. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. ప్రార్థన చేసుకుని మనం మన కూడికను ఆరంభించుకుందాము. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, కృపా సమాధానం కలిగిన గొప్ప దేవ, మహాపరిశుద్ధమైన దేవ తండ్రి, మీ పాదాల దగ్గర ప్రభు చిన్న మందగా ఏర్పడి కుటుంబం తండ్రి మొత్తం తండ్రి మీ ప్రభా సాగిలపడడానికి తండ్రి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప సమయానికై స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా జీవితంలో ఇంకొక దినం తండ్రి మేము చూడడానికి తండ్రి మీ సన్నిధిలో మేమందరం సంతోషించి ఆనందించి భాగ్యం తండ్రి మీరు మాకు దయచేసిన విధానాన్ని ఇస్తుంది. ఈ భూమి మీద నివసించినంత కాలం ప్రభా తండ్రి నిత్యము మిమ్మల్ని స్తుతించేవారుగా తండ్రి మీ నామ మహిమార్థం తండ్రి మేమందరం జీవించేవారుగా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను వేడుకుంటున్నాను ప్రభా. ఈ కూడిక గురించి తండ్రి మీ పాదాల దగ్గరికి వస్తుంది తండ్రి. ఆది అంతం మీరై ఉండండి నాయన తండ్రి. పరిశుద్ధ ఆత్మ నింపుదల నడిపింపు తండ్రి దయచేయమని వేడుకుంటున్నాను. ప్రతి విధమైన కీడు శోధన నుంచి తప్పించండి. ప్రతి విధమైన ప్రభావ తండ్రి డిస్టర్బెన్స్ అన్నిటి నుంచి ప్రభావ తొలగించి ప్రభావ మీ సన్నిధి యొక్క తోడు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభావ. పాడుతున్న పాటల్లో ప్రభావ మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాను ప్రభావ. చెప్పిన సాక్ష్యాల్లో ప్రభావ తండ్రి ప్రభావ సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాను తండ్రి. చెప్పే వాక్యం తండ్రి వినగలే చెవులు తండ్రి గ్రహించే మనసు మాకందరికి దయచేయమని వేడుకుంటున్నాను. ప్రతి విషయంలో తండ్రి ప్రభావ బైబిల్ రీడింగ్ లో తండ్రి మీ పాదాల దగ్గరికి వస్తుంది తండ్రి ప్రభా. మీరు మాకు తండ్రి నేర్పించమని ప్రభా. పరిశుద్ధాత్మని ప్రభా తండ్రి ప్రభా మా అందరి మీద కుమ్మరించమని పెడుతుంటారు. మీ కృప కలిగిన హస్తానికి తండ్రి మొత్తం కుటుంబంలో ప్రతి ఒక్కరిని అప్పగించుకోండి నాయన తండ్రి. కొంత సమయం తండ్రి ప్రభా లోకంలో తండ్రి ఎవరికి లేని ధన్యత తండ్రి కుటుంబంగా ఏకీభవించి తండ్రి మీ సన్నిధిలో కనబడే భాగ్యం తండ్రి మీరు దయచేసిన విధానానికి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాం. ఇచ్చిన సమయం అంతట్లో ప్రభా తండ్రి మీకు నామ మహిమార్థంగా తండ్రి మేమందరం ఉండాలి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని మనం వేడుకుంటాం తండ్రి. ఇంతవరకు తండ్రి మా జీవితాల్లో తండ్రి మీరు చేసిన మేలులు మహోపకారాలను బట్టి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాం. ఈ ఆరాధన ప్రభావ మేము దయగలిగిన హస్తాన్ని అప్పగించు యేసయ్య అతి పరిశుద్ధమైన నామంన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఈ సమయంలో మనము ప్రైజ్ అండ్ వర్షిప్ లోకి వెళ్దాం. ప్రైజ్ అండ్ వర్షిప్ ఎవరు పాటలు పాడుతున్నారు మన మధ్యలో? నేను 5:30 మల్లికాక ఒక సాంగ్ పాడతారా? నేను పాడతాను చిన్న. ఓకే ఓకే. అశోక్ మాయ. ఓకే, ఓవర్ టు అశోక్ మాయ. ఓకే. నేను యాక్చువల్గా 6:30కి ఇంటికి వచ్చాను. అప్పుడు చూసుకున్నా మరి నేను ప్రాక్టీస్ చేయలేదు. మా ఇందులో నా స్తుతి పాత్రుడా నా యేసయ్య అనే పాట పాడుకుందామండి. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా
ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము. నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా ఆశ్రయము. నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా జీవనాధారము. నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము. నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ సౌందర్యము యెరూషలేము. నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఒక పాట అయిపోయింది. ఫ్యామిలీ, దేవాది దేవునికి వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వందనాలు. లెక్కించలేని స్తోత్రములు పాడుతున్నాం. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమాకాశముల్ వాటి యందున్న సర్వంబును, ఆకాశమాకాశముల్ వాటి సర్వంబును లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సూడి గాలి మంచును. అడవిలో నివసించునవన్నీ
సుడిగాలి మంచును భూమిపై ఉన్నవన్నీ దేవానికే పొగడును. భూమిపై ఉన్నవన్నీ దేవానికే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. నీటిలో నివసించు ప్రాణం ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణం ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించను. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. దేవా ఎల్లప్పుడూ నే పాడెను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. థ్యాంక్ యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అక్క. ఈ సమయము కిడ్స్ మరియు యూత్ కి ఎవరైనా ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే కిడ్స్ ఎవరన్నా ఉంటే మన మధ్యలో వారికి సమయం ఇవ్వబడుతుంది. ఎవరన్నా ఉన్నారా? పెద్దవాళ్ళైనా ఎవరైనా ఒక సాంగ్ పాడాలనుకుంటే ఒక అవకాశం. నేను పాడుతున్నా. పాట పాడుతుందామండి. ఓకే. బట్టి వారం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరి శనివారం దినాన్ని ఈ సమయం మందు దేవుడు ఇచ్చిన ఈ పాట పాడటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రేమమయా యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. నన్నెంతగానో ప్రేమించినావు, నన్నెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణమిచ్చావు నాకై. ప్రేమమయా యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా. ఎదవాకిటను నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. ఎదవాకిటను నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. హృదయాంగణములోకి అరుదించినావు, హృదయాంగణములోకి అరుదించినావు. నాకెంతో ఆనందమే ప్రేమమయ యేసు ప్రభువా. నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా. నిన్నే స్తుతింతును ప్రభువా. శోధనలు నన్ను చుట్టుకొనినా, ఆ వేదనలు నన్ను అలుముకొనినా, శోధనలు నన్ను చుట్టుకొనినా, ఆ వేదనలు నన్ను అలుముకొనినా, శోధన రోదన వేదనలో, శోధన రోదన వేదనలో నిన్నే స్తుతింతును ప్రభువా. నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా. నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము, అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా. నిన్నే స్తుతింతును ప్రభువా. హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా. ముందుకు వెళ్ళిపోదామండి. ఈ వారంలో మన మధ్యలో ఏ ఈవెంట్స్ లేవు, బర్త్డేస్ కానీ మ్యారేజ్ యానివర్సరీస్ ఈ వీక్ లో ఏం లేవు. మీకు తెలిసినట్లయితే ఎవరైనా బర్త్డే ఉంది అంటే తెలియపరచండి. అందరం కలిసి వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం, మన విషయాన్ని తెలియపరుద్దాం. ముందుకు వెళ్తే ఈ సమయము టెస్టిమనీస్ లేదా ప్రేయర్ రిక్వెస్ట్, ఎవరైనా కుటుంబం మధ్యలో సాక్ష్యం కానీ ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఇది అవకాశం. టెస్టిమనీస్, ప్రేయర్ రిక్వెస్ట్, ఏదైనా మాట్లాడాలనుకుంటే అవకాశం. లేని పక్షాన ముందుకు వెళ్దాం. ఇంకో గమనిక, నెక్స్ట్ వీక్ మన మధ్యలో సురేష్ అన్న వాక్యాన్ని అందిస్తారు. సురేష్ అన్న మన మధ్యలో వాక్యాన్ని పంచుకుంటారు కాబట్టి ప్రార్థనాపూర్వకంగా మనం కూడా అన్న విషయంలో ప్రార్థన చేద్దాం. మనం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ఈ సమయంలో వర్షిప్ శిరీష వదిన ఉన్నారా? ఓకే ఓకే, లేనట్లయితే శిరీష వదిన ఉన్నా చిన్న. ఓకే ఓకే ఓకే, శిరీష వదిన మనల్ని వర్షిప్ లో నడిపిస్తారు. ఒక్క నిమిషం. ధర్మశాస్త్రపు నీతి విధులను గైగొనిన ఎడల అతడు సున్నతి లేని వాడనై యుండియు సున్నతి గలవాడుగా ఎంచబడును గదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడనై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు.
అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము వివరించడానికి నేను సరిపోను. అయితే ఈ వాక్యం చదివినప్పుడే మనకు అందరికీ అర్థమైపోయింది ఏంటి మా మ్యాటర్ అనేది. అయితే ఈ యూదులు గురించి, ఆనాడు యూదులు, ఇశ్రాయేలీలు, నేడు మనము. అయితే యూదుల గురించి అంటే మన గురించి అపోస్తులుడైన పౌలు, ఈ రోమాపత్రిక ఎవరు రాశారండి? అపోస్తులుడైన పౌలు రాశాడు. అపోస్తులుడైన పౌలు ఈ యొక్క యూదులు పరిస్థితి అంతా కూడా ఇక్కడ రాశాడు కదా. అయితే వాళ్ళ అనుకునే దానికి, వాళ్ళ ప్రవర్తనకి పౌలు గారు జవాబుగా, వాళ్ళ ఒక క్వశ్చన్స్ అనుకుందాం ఈ యూదులు, ఆయన జవాబుగా ఆయన యూదుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నేడు క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎక్కువ రిఫరెన్స్లు తీసి నేను చెప్పలేను, కానీ కొంత పౌలు గారు ఏం చెప్పారు యూదుల గురించి, యూదుల వైఖరి ఉన్నదే మనం చదువుకున్నాం. ఆ యూదుల వైఖరి గురించి ఆయన ఏం చెప్పాడు అనేది, పౌలు గారు ఏం చెప్పాడు అనేది మనం చూసుకుందాం. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, నీతి సూర్యుడా, అయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు. దేవా నా తండ్రి, యూదులు వాళ్ళ వైఖరిని నా ప్రభా, పౌలు ఏ విధంగా ఎత్తుపడుతున్నాడో, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో నాయన నా ప్రభా, ఇప్పుడు నాయన నేను కాదు ప్రభు, నా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడి నాయన నా ప్రభు, వాక్యానుసారంగా మేము జీవించడానికి, ప్రవర్తించడానికి, వాక్యాన్ని గుర్తెరిగి నాయన వాక్యానుసారంగా నా ప్రభా మమ్మల్ని మీరు నడిపించమని దేవా, ఇదిగో నా ప్రభా ఈ వాక్యాన్ని నా ప్రభా నా దేవా మీ ముందు ఉంచుతున్నాను ప్రభు. నాయన గొప్ప దేవుడు ప్రభు, నా తండ్రి నాయన పౌలు గారు చెప్పినది నా ప్రభా మేము విని నేర్చుకోవడానికి మమ్మల్ని ఆయత్తపరచమని, అయ్యా మా యొక్క కుటుంబాలను మీరు దీవించండి. పేరు చెప్పిన ఎవరింట్లో ఏ అవసరం అక్కర సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభు. నాయన నా ప్రభా మా ప్రతి అవసరం మీ మహిమైశ్వరులను తీర్చి నాయన మా కుటుంబాలను నాయన మీరు దీవించి ఆశీర్వదించమని, అయ్యా తిరిగి ప్రభా దేవా నాయన యవ్వన బిడ్డల్ని నాయన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు, నాయన నా ప్రభు నా తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహాలు జరిగించండి. నాయన ఏ అవసరాలు అక్కర్ల సమస్యల్లో ఉన్న వారికి నాయన మీరే మహిమైశ్వరుల నుంచి ప్రతి అవసరం తీర్చమని, అయ్యా ప్రిస్కిలా కుటుంబాన్ని నాయన మీరు ఆదరించి ఓదార్చి మీరు నడిపించమని, ఇదిగో నాయన ముందు సమయాన్ని ఈ వాక్యాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకు తిరిగి రానైనా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అయితే యూదులు అంటే మనమే, మనల్ని మనం పరీక్షించుకునే, మనల్ని మనం అద్దంలో చూసుకునే విధానాన్ని దేవుడు మరియు మనకు ఒకసారి పౌలు గారి ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న వాక్యము అంతా కూడా మనం చూసుకున్నాం. అయితే ఈ మత గర్వం ఎక్కువ అంటే వీళ్ళకి, యూదులకి, మేము మీరు యాజకులైనా మీరు యాజకులు అని అంటాడు కదా దేవుడు. అయితే మేమే పరలోకానికి వెళ్ళిపోతామని, తర్వాత హన్యులు వాళ్ళు నరకానికి వెళ్తారని వీళ్ళు
అనుకుంటా. మత గర్వం అంట వీళ్ళకి, ఎవరికి? యూదులకి. అయితే మత గర్వం, మన బాధ్యతలు మనం నెరవేర్చలేకపోవడం పోయినందుకు మనం శిక్షింపబడతామంట. యూదునికి అన్నిటికంటే యూదులకి మనం మన బాధ్యతలు మనం నెరవేర్చలేకపోవడాన్ని బట్టి మనం శిక్షింపబడతామని చెప్పాడు. తర్వాత యూదులకి అన్నిటికంటే ఎక్కువ ఆధిక్యతలు ఉన్నాయంట. యూదులకి ఎక్కువ ఆధిక్యతలు, అన్నిటికంటే ఎక్కువ ఆధిక్యతలు ఉన్నాయంట. ఏంటంటే యూదుడు ఒకప్పుడు అతను యూదుడు అనే పేరు వచ్చింది. యూదుడు ఒకప్పుడు ఏమై ఉన్నాడు? అసలు యూదుడు అని ఎప్పటి నుంచి పేరు పెట్టుకున్నాడు? దేవుడు పేరు పెట్టాడు. యూదుడు ఒకప్పుడు ఏమై ఉన్నాడు? ఒకటి, అతనికి యూదుడని పేరు వచ్చింది. ముందు యూదుడు కాదు, అన్యుడు కాదు, అయితే యూదుడని పేరు వచ్చింది. రెండవది, యూదుడని ఒకప్పుడు ఏమై ఉన్నాడు యూదుడు, అతనికి యూదుడని పేరు వచ్చింది. మూడోది ఏంటంటే దేవుని గూర్చి అతిశయపడతాడంట. దేవుని గురించి అతిశయపడతాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, మేము ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న వాళ్ళము, మాకు ధర్మశాస్త్రం ఉంది అని దేవుని గురించి అతిశయపడతాడంట. దేవుని చిత్తం ఎరిగిన వాడంట యూదుడు. దేవుని చిత్తం ఎరిగిన వాడే. మరి శ్రేష్టమైన వాటిని ధర్మశాస్త్రము ద్వారా రుజువుపరుచుకోగలడంట. తర్వాత తాను గ్రుడ్డి వారికి త్రోవ చూపేవాడంట యూదుడు. చీకటిలో ఉన్న వారికి తానే వెలుగై ఉన్నాడంట. ఎవరు? క్రైస్తవులు కదా. అయితే ఆలోచన లేని వారికి, పరిపక్వత గల వారికి, పరిపక్వత లేని వారికి, పరిపక్వత అంటే ఏంటి? ఆత్మీయంగా ఎదగలేని వాళ్ళకి, ఆలోచన లేని వాళ్ళకి, ఆత్మీయంగా ఎదగలేని వారికి, వారిని చక్కదిద్దవలసిన వాడు. ధర్మశాస్త్రం మీద ఆధారపడతాడంట అతను. పసిపిల్లల లాంటి మత ప్రవిష్టులకు తానే గురువు, మార్గదర్శకుడు. తర్వాత ధర్మశాస్త్రం అందలి బాహ్యమైన జ్ఞానము, సత్యము తనకు ఉన్నది. ఏంటి? ధర్మశాస్త్రం అందలి బాహ్యమైన జ్ఞానం ఉంది, సత్యము తనకున్నది. అయితే పౌలు ఒక ప్రశ్న అడుగుతున్నాడు వీళ్ళని. వీళ్ళకి 10 ఆధిక్యతలు నేను 10 చదివాను, 1, 2 అని లెక్క పెట్టలేదు. అయితే పౌలు వీళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఇతరులకు బోధించే నీకు నీవే బోధించుకొనవా? ఎందుకని ఇతరులకు చెయ్యవద్దని చెప్పి నీవే చేస్తున్నావేమిటి అవి అని అడుగుతున్నాడు. అవినీతి పరుల పట్ల పాపము. అయితే ఈ ప్రశ్నలు పౌలు ఇప్పుడు వరకు మేము చాలా గొప్పవాళ్ళము అని చెప్పుకున్నారు కదా, మనం చదువుకున్నాం కదా. అయితే వాళ్ళకనే అడుగుతున్నాడు. అవినీతి పరుల పట్ల పాపం చేస్తున్నారంట. అవినీతి పరుల పట్ల పాపము, వ్యభిచారము తన పట్ల తానే చేసుకుంటాడంట, చేసుకున్న పాపం అంట. విగ్రహారాధన దేవుని పట్ల జరిగే పాపం అంట. మనం విగ్రహారాధన చేస్తే అది దేవుని పట్ల జరిగే పాపం అంట. నేను ఇలా చేస్తున్నాను, నేను ఇలా చేస్తున్నాను, మీరు చెయ్యం అని చెప్పాల్సింది పోయి నేను చెప్పింది చెయ్యండి, నేను చేసేది చూడకండి అని అంటారంట. అలాగైతే కుదరదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే అనేకులు ప్రసంగాలు వారి జీవితం కంటే చాలా బాగుంటాయంట. సేవకులు కానీ, వాక్యం చెప్పేవాళ్ళు కానీ ప్రసంగాలు వాళ్ళ జీవితం కంటే బాగుంటాయంట. అంటే జీవితం బాగోదు అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే సున్నతి ఇచ్చే సాక్ష్యం ఏంటంట? ఈ మనిషి మోషే ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నాడు. సున్నతి ఇచ్చే సాక్ష్యం అంట. ఈ మనిషి ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నాడు. మోసే ధర్మశాస్త్రాన్ని, మరి సున్నతి సంస్కారాలకే చెడ్డ పేరు. ఏంటి? సున్నతి సంస్కారాలకే చెడ్డ పేరు తెచ్చిన వారు అవుతారంట. సంఘ సంస్కారం, బాప్తిస్మము, రక్షణ,
పొందకుండా బాప్తీసం తీసుకున్న వ్యక్తి బాప్తీస సంస్కారానికే కళంకం తెస్తాడంట. ఏంటి? సంఘ సంస్కారం. సంఘంలో ఏంటి? రక్షణ పొందిన తర్వాత బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకుని రక్షణ పొందకుండా బాప్తీసం తీసుకున్న వ్యక్తి బాప్తీస సంస్కారానికే కళంకం తెస్తున్నాడని పౌలు గారు చెప్తున్నాడు. అలాగే సంఘ సభ్యులు కూడా పవిత్రమైనవి పవిత్రులకే, పరిశుద్ధమైనవి పరిశుద్ధులకే. అపవిత్రులు ఏ సంఘంలోనైనా సభ్యులైతే ఆ సంఘానికి చెడ్డ పేరు వస్తుందంట. అయితే యూదులు సున్నతి యూదులకు సున్నతి, క్రైస్తవులకు బాప్తీసం. యూదులకు సున్నతి, క్రైస్తవులకు బాప్తీసం. సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముస్కరులు కాకండి. సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకుని ఇక మీరు ముస్కరులు కాకండి అని పౌలు గారు ఈ యొక్క యూదులకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ 2వ అధ్యాయం అంతా కూడా ఆచారాలు చేసే వాళ్ళకి, తర్వాత బోధలు చేసే వాళ్ళకి, ఈ యూదుని అని గర్వంగా చెప్పుకునే వాళ్ళకి ఈ యొక్క 2వ అధ్యాయం అంతా కూడా పౌలు గారు రాశాడు. పౌలు గారు ఈ 2వ అధ్యాయం అంతా కూడా మనం చూసుకున్నాం కదా, 2:17 నుంచి 19 వరకు, 29 వరకు. అయితే ఏమంటున్నాడంటే, నీకు నీవే ఎందుకని ఇతరులకు చెయ్యవద్దని చెప్పి నీవేం చేస్తున్నావు ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. అయితే ఆనాడు యూదులు, ఈనాడు క్రైస్తవులు అని. అయితే నిజానికి యూదుడైన వాడు ఎవరు అంటే ఆత్మయందు యూదుడైన వాడే యూదుడంట. యూదుడు తన పేరు సార్థకం చేసుకోవాలి. ఏం పేరు? యూదుడని, అంటే క్రైస్తవుడని. పుట్టుకతో యూదుడు కాకపోయినా ఆధ్యాత్మికంగా మత ఆచారాలు అన్యుల అపార్థం చేసుకోవడానికి కారణం అవుతున్నాయంట. అయితే పుట్టుకతో యూదుడు కాకపోయినా ఆధ్యాత్మికంగా యూదుల ఆచారాలు అన్యులు అపార్థం చేసుకోవడానికి కారణం అవుతున్నాయంట. అలా చేస్తూ వాటిని చూపలేకపోయారు. ఆచారాలు చేస్తున్నారు కానీ వాటిని వాళ్ళ జీవితంలో చూపించలేకపోతున్నారు. అయితే ఆ ఆచారం ఈ ఆచారం అని క్రైస్తవులు చేస్తున్నారు కానీ నిజ జీవితంలో అన్యులకి మాదిరిగా ఉండలేకపోతున్నారు అని చెప్తూ ఉన్నాడు. అలా చేస్తూ వాటిని చూపలేకపోయారంట. యూదులు ఏం చేస్తున్నారంట? తమకు అన్యులకు మధ్య అడ్డగోడను నిర్మించుకున్నారంట. ఈ క్రైస్తవులు వాళ్ళ అన్యులు, వాళ్ళ విగ్రహారాధకులు అని అడ్డగోడను నిర్మించుకున్నారంట. దేవుని అన్యులకు ప్రకటించకపోగా వాళ్ళని హీనంగా చూస్తారంట. అయితే వాళ్ళు అన్యులు మేము నమ్ముకున్నాము, మీరు కూడా నమ్ముకోండి అని చెప్పడం పోయి వాళ్ళని హీనంగా చూస్తారంట. పౌలు వీరి మొండి వైఖరిని కఠినంగా గద్దిస్తున్నాడంట. అయితే ఈ వాక్యం ద్వారా ఆయన జవాబుల లాగా ఆయన గద్దిస్తూ ఉన్నాడు అనమాట. అదంతా చూసి సహించలేకపోతున్నాడంట. ఎవరు? పౌలు గారు. వారు తమ స్వజనులనే ఇష్టపడతారంట. కొందరైతే యూద మతంలో చేరి తమ స్వంత మతానికి శత్రువులు అవుతున్నారు అని యూద జాతిపై కక్ష పెట్టుకుంటున్నారంట. ఎవరు? అన్యులు. అయితే వాళ్ళ స్వజాతిని మర్చిపోతున్నారు అని కక్ష పెట్టుకుంటున్నారు.
అయితే ఈ నేపథ్యంలో పౌలు ఈ 2వ అధ్యాయం రాశాడని మనం గ్రహించాలి. ఏంటి అంటే మనుషులు ఏ విధంగా జీవిస్తున్నారు అని ఆయన హృదయ వేదనను ఈ విధంగా బయలుపరుస్తున్నాడంట. యూదుడై పుట్టినంత మాత్రాన ఎవడు నిజమైన యూదుడు కాదంట. అంతరంగమందు యూదుడైన వాడే అసలైన యూదుడు అని పౌలు చెప్తున్నాడు. పౌలు విశ్వాస హృదయంపై వ్రాయబడిన ధర్మశాస్త్రాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఏమని? పౌలు రాసిన పత్రికలలో రోమా పత్రిక మాత్రం చాలా ఆధ్యాత్మికమైనది. మనం రోమా పత్రిక మనం చదివితే అన్ని పత్రికలలాగా ఉండదు. రోమా పత్రికను చదివితే మొత్తం 16 అధ్యాయాలు ఒక ప్రత్యేకమైన మనం ఆధ్యాత్మిక విలువలని మనం గ్రహించగలుగుతాం. ఎక్కువగా మనల్ని పౌలు గారు ఆయన హెచ్చరిస్తూ, ప్రోత్సహిస్తూ, ఇంకా కావాలంటే గద్దిస్తూ మాట్లాడిన మాటలే ఈ రోమా పత్రికలో ఉన్నాయి. అన్ని పత్రికల్లో కాకుండా అన్ని ఆధ్యాత్మిక విషయాలు రాశాడు. ఏంటి? ఇందులో ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువ రోమా పత్రికలో రాశాడు. విశ్వాసుల విశ్వాసాన్ని బలపరచడానికి మాత్రమే ఆధ్యాత్మికంగా సంఘ బిడ్డలు దిగజారిపోకూడదని ఆధ్యాత్మికంగా అంటూ రోగాలు అంటే ఇప్పుడు సంఘ బిడ్డలు దిగజారిపోకూడదని ఆధ్యాత్మిక విషయాలు ఆయన రాశాడు. ఇది ఏంటంట? ఇది అంటురోగాలు తగలకుండా ఆధ్యాత్మిక ఔషధాన్ని పంచిపెడుతున్నాడంట. ఎవరో పౌలు గారు. ఇది ఒక ఔషధం అంట. ఈ యొక్క అంటురోగాలు ఈ క్రైస్తవులకి, ఆనాడు యూదులకి అంటురోగాలు అంటే లోకంలో ఉన్నదంతా అంటించుకోవడం అనమాట. ఏంటి అంటే మేము యూదులము, మేము గొప్పవాళ్ళం, మాకు ధర్మశాస్త్రం ఉంది అని వీళ్ళు చెప్పుకుంటారు. కానీ అది లోకంలో ఉన్న అంటురోగాలన్నీ వాళ్ళు అంటించుకుంటున్నామని వాళ్ళకి తెలియదంట. అయితే ఈ పౌలు గారు ఏం చేస్తున్నారంటే ఈ రోగాలు అంటకుండా ఆధ్యాత్మిక ఔషధం పంచిపెడుతున్నాడంట. ఆయన ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఆయన మాటల ద్వారా, ఆయన బోధనల ద్వారా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అదొక ఔషధం అంట. ఈ యొక్క అంటురోగాలు అంటించుకున్న యూదులకు, సంఘాలకు, క్రైస్తవులకి పరిశుద్ధ క్రైస్తవులే సత్యమే. క్రైస్తవులకు పరిశుద్ధ ఔషధం అంట. ఇది ఏంటంట? పరిశుద్ధ క్రైస్తవ సత్యమే. ఈ సత్యము అంటే ఈ దేవుని వాక్యము, పరిశుద్ధ క్రైస్తవ సత్యమే క్రైస్తవులకు పరిశుద్ధ ఔషధం అంట. ఇదొక ఔషధం అనమాట. ఆయన మాటలో ఈ యొక్క లోకంలో ఉండి అంటురోగాల్లాగా ఎలాగా అంటుకుంటాయో, ఇప్పుడు ఏమన్నా వైరల్ అంటున్నారు, వైరల్ ఫీవర్స్ అంటున్నారు, అలాగా ఇది అంటించుకుంటున్నారు కానీ వాటి నుంచి వదిలించుకోవట్లేదు. అందుకని ఈ ఆధ్యాత్మిక మాటలు ఆయన చెప్తూ ఇది ఒక ఔషధం పరిశుద్ధ సంఘానికి, పరిశుద్ధులకు అని చెప్తున్నాడు. అయితే తప్పుడు బోధలకు ఇది విరుగుడంట. ఇప్పుడు మనకు అనారోగ్యం వచ్చింది అనుకోండి, మనం ఏం వేసుకుంటాం? టాబ్లెట్లు వేసుకుంటాం, యాంటీబయాటిక్లు అంటారు, అవన్నీ వేసుకుంటేనే మనకు విరుగుడు. అయితే ఈ యొక్క అంటురోగాలు అంటించుకునే క్రైస్తవులకి ఈ యొక్క ఆయన పరిశుద్ధుడైన పౌలు చెప్పే మాటలన్నీ కూడా ఒక పరమౌషధంగా మనతో మాట్లాడుతున్నాడు అనమాట. ఆ మాటలు ఒక ఔషధం, ఒక మందు అని మనం గ్రహించాలి. అయితే ఈ యొక్క ఇదంతా కూడా ఆయన చెప్పే మాటలు మనం అంటించుకున్న ఈ రోగాలకి విరుగుడు అంట ఆయన మాటలు వింటే. అయితే సువార్త ప్రకటించాలని పౌలు ఆశయం. అయితే ఆయన ఆశయం ఏంటి అంటే అన్ని దేశాలకి, రోమా నుండి ఇంకా స్పెయిన్ వరకు పాశ్చాత్య దేశాలకు సువార్త ప్రకటించాలని పౌలు ఆశయం అంట. పౌలు దర్శనం అంట. అది ఆయనకి దర్శనం. తాను కొరింథులో ఉండి రోమీయులకు ఈ పత్రిక రాశాడంట. అయితే ఆయన ఎప్పుడు కూడా రోమాకి వెళ్ళలేదు అని మనం దీంట్లో నుంచి గ్రహిస్తున్నాం.
ఆయన రోమాలో ఉండి రోమా వారికి ఎవ్వరికి కూడా రోమాకి ఆయన వెళ్ళలేదు, కానీ కొరింథులో ఉండి రోమీయులకు రాస్తున్నాడంట, ఈ పత్రిక రాశాడంట. అయితే నీతి, నైతిక శీలం మొదలైనవి అంశాలను పౌలు రాశాడు. ఏంటి రాశాడంటే ఆయన నీతిగా ఏ విధంగా ఉండాలి, నైతిక శీలం మొదలైనవి అంశాలను పౌలు గారు రాశాడు. యూదులు ఒక జాతిగా దేవుని ప్రణాళికలో ఆక్రమించిన స్థానం ఎలాంటిదో ఖచ్చితంగా వివరించాడంట. యూదులు ఒక జాతిగా దేవుని ప్రణాళికలో ఆక్రమించుకున్న స్థానం అంట. దేవుని ప్రణాళికలో, దేవునిలో ఆక్రమించుకున్న ఎలాంటిదో ఖచ్చితంగా వివరించాడు. యూదులు దేవుడు ఏర్పరచుకున్న జాతి, విశ్వాసి ఆధ్యాత్మిక జీవన శైలి గురించి పౌలు ఎన్నో నేర్పించాడంట. అయితే దేవుడు ఏర్పరచుకున్న జాతి అంట. ఎవరు వీళ్ళు? పౌలు ఏర్పరచుకున్న జాతి అని ఈ యొక్క యూదుల గురించి పౌలు గారు చెప్తున్నారు. అయితే ఈ వచనాలను నేటి పరిస్థితులకు అన్వయించుకుంటే బాహ్యమందు క్రైస్తవుడైన వాడు క్రైస్తవుడు కాదు, బాహ్యంగా క్రైస్తవుడైన వాడు క్రైస్తవుడు కాదంట. శరీరము బాహ్యమైన బాప్తిస్మం కాదంట. అంతరంగమందు క్రైస్తవుడైన వాడే క్రైస్తవుడు. బాప్తిస్మము ఆత్మయందు జరగాలంట. బాప్తిస్మం ఎక్కడ జరగాలంటే ఆత్మయందు. మేము బాప్తిస్మం తీసేసుకున్నాం, మేము వెళ్తున్నాం వస్తున్నాం అని అంటే అది క్రైస్తవ్యం కాదు, బాప్తిస్మం కాదు అని చెప్తున్నాడు. అంతరంగమందు జరగాలంట. అయితే బాహ్యంగా మనం బాప్తిస్మం తీసేసుకుని మన ఇష్టానుసారంగా జీవిస్తే వాడు క్రైస్తవుడు కాదు అని దేవుడు చెప్తున్నాడు. అయితే మనం దేవుని పిల్లలమే. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనకు మెప్పు, ఘనత, మహిమ కలుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. అయితే మనం దేవుని పిల్లలమే. అయితే మనం ఎప్పుడు దేవుని పిల్లలంగా ఉంటాము అంటే మనం మన పరిస్థితులన్నీ కూడా దేవునికి అనుకూలంగా, బాహ్యమందు క్రైస్తవుడైన వాడు క్రైస్తవుడు కాదు అని చెప్తున్నాడు. బాహ్యమందు బాప్తిసం కాదు. అయితే అంతరంగమందు క్రైస్తవుడైన వాడే క్రైస్తవుడు. బాప్తిస్మం అంతరంగమందు ఆత్మయందు జరుగుతుంది అని చెప్తున్నాడు. ఆ విధంగా ఉంటేనే క్రైస్తవులు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే కొన్ని ఇంకా యూదులు అంటే ముందే మనం మాట్లాడుకున్నాం కదా, యూదులకి మత గర్వం ఉన్నదంట. యూద అనే పదానికి అసలు స్తుతి అనే పేరు. యూద అనే పదానికి స్తుతి అనే పేరు వస్తుంది. యూద అనే పదానికి స్తుతి అనే పేరు అంట. అయితే దేవుణ్ణి స్తుతించడము అని. అయితే ఈ యూదుడు ఏ విధంగా ఉన్నాడు అనేది కూడా మనము ఇందాకే రోమాపత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 29 వరకు చదువుకున్నాం. అయితే యూదుడవు, ధర్మశాస్త్రోపదేశకుడవు, ధర్మశాస్త్ర జ్ఞానాన్ని, సత్య స్వరూపము నీవెందుకో అతిశయం ఎదుటవానికి బోధించే నీవు. అంటే సత్య స్వరూపం నీకెందుకో అంత అతిశయం అని మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, యూద అనే పదానికి స్తుతి అంట పేరు, అర్థము. పేరుకు యూదుడవు, ధర్మశాస్త్రోపదేశం పొందినవాడవు, ధర్మశాస్త్ర జ్ఞానం, సత్య స్వరూపం నీకెందుకో అంత అతిశయం. ఎదుటివానికి బోధించే నీకు నీవే బోధించుకోవా? దేవుడు పౌలు గారు దేవుని దర్శనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రమునందు అతిశయిస్తూ దానినే అతిక్రమిస్తావా? ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం ఉంది, నాకు బైబిల్ ఉంది, నేను వాక్యం చదువుతున్నాను,
నేను ప్రేయర్కి వెళ్తున్నాను, ధర్మశాస్త్రమునందు అతిశయిస్తూ దానినే అతిక్రమిస్తావా? మనం అతిక్రమిస్తున్నాం అని చెప్తున్నాడు దేవుడు. యూదుడా, క్రైస్తవుడా, నీవెవని నీ వైఖరి దేవునికి ఎంత అవమానము. ఏం చెప్తున్నాడు? యూదుడా, క్రైస్తవుడా, యూదుడైనా ఆనాడు, ఈనాడు క్రైస్తవుడు, నీ వైఖరి దేవునికి ఎంత అవమానము. మిమ్మును బట్టి దేవుని పవిత్ర నామము అన్యజనులలో దూషణకు గురి అవుతుందంట. దేవుని నామము అన్యజనుల్లో మనల్ని బట్టే దూషణకు గురి అవుతుందంట. నీవు బాహ్యమునకు యూదుడవు, సున్నతి బాహ్యమే. దేవుడు పక్షపాతి కాడు. ఆత్మ జీవింపజేసే మనుష్యుల యొక్క మెప్పు కాదు. ఆత్మ జీవింపజేసే మనుషుల యొక్క మెప్పు కాదంట. మనము దేవుని మెప్పు కోరుకోవాలి. డంబమును పౌలు ఖండించేవాడు. డంబంగా ఉన్న వాళ్ళని పౌలు ఖండించేవాడంట ఆ రోజుల్లో. దేవుడు తీర్పు తీర్చేవాడు. దేవుని తీర్పు సత్యమును అనుసరించే ఉంటుంది. దేవుని తీర్పు ఏ విధంగా ఉంటుందంట? సత్యమును అనుసరించే ఉంటుందంట. దేవుని కనికరము కృప విస్తరించే నేపథ్యంలో మానవుడు మారు మనసు పొందుతాడని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడంట. కనికరము విస్తరించే నేపథ్యంలో ఈ టైంలో కృప కనికరము విస్తరించే ఈ సమయంలో మానవుడు మారు మనసు పొందుతాడని ఎదురు చూస్తున్నాడంట. మారు మనసు లేని వారు దేవుని ఆగ్రహమును నిర్లక్ష్యము, దేవుని అనుగ్రహమును నిర్లక్ష్యము చేసే వారు అవుతున్నారంట. ఏంటి? మారు మనసు లేని వాళ్ళు దేవుని అనుగ్రహాన్ని, దేవుని కృపని, దేవుని కనికరాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళం అవుతున్నామంట. దేవుని మహిమను, ఘనతను, అక్షయతను వెతికే వారికే నిత్య జీవము అనుగ్రహింపబడుతుందని చెప్తున్నాడు. దుర్నీతికి లోబడే వారికి దేవుని ఉగ్రత, రౌద్రము వస్తాయంట. అయితే ఈ యొక్క మనం ఈ పౌలు గారు ద్వారా మనం ఈ దేవుడు ఏ విధంగా ఆ యొక్క 22వ అధ్యాయం 17 నుంచి 29లో ఆ యొక్క వాళ్ళు మాట్లాడుకునే మాటలు, యూదుడు అయి ఉండి నువ్వు ఇతరులకి నీకు నువ్వే బుద్ధి చెప్పుకోవా అనే కొన్ని వాక్యాలు మనం చదువుకున్నాం కదా. ఆ వాక్యాలను బట్టి ఇప్పుడు వరకు పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం, అంటే సాక్ష్యం కాదు, పౌలు గారి యొక్క హృదయ వేదనను బయలుపెట్టాడు. అయితే మనం ఇంకా వీళ్ళు అనుకుంటారంట, యూదులు ఏమనుకుంటారంట? మేము ఇశ్రాయేలీలము, మాకు ధర్మశాస్త్రం ఉంది. ఏమనుకుంటారంట? మేము ఇశ్రాయేలీలం, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు ధర్మశాస్త్రం ప్రదానం చేయబడిందంట వాళ్ళకి. తర్వాత మాకు వాగ్దానాలు ఉన్నాయి, మాకు నిబంధనలు ఉన్నాయి, మాకు అర్చనాచారాలు ఉన్నాయి, మాకు గోత్రకర్తలు ఉన్నారని ఇక యూదులు గర్వంగా మాట్లాడతారంట. అంటే మేమే పరిశుద్ధులమని వాళ్ళు చెప్పుకుంటున్నారనమాట. దేవుడు ఏమంటున్నాడంటే అందరూ పాపులే, ఏ భేదము లేదు, అందరూ పాపులే అని చెప్తూ ఉంది బైబిల్. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు గోత్రకర్తలు ఉన్నారు, మాకు నిబంధనలు ఉన్నాయి, మాకు అర్చనాచారాలు ఉన్నాయి, మేము యూదులము, మేము ఇశ్రాయేలీలము అని వీళ్ళు అనుకుంటున్నారు. అయితే చివరికి యేసు ప్రభు కూడా మాలో నుంచే వచ్చాడు, మేము పాపులము కాదు అని అనుకుంటున్న వీరికి కూడా పాపులే అని దేవుడు రుజువు చేస్తాడంట. పాపులే మీరు అని రుజువు చేస్తాడంట. అయితే
మనం ఈ వాక్యాల ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే మనకు మనము ఇంకా ఒక్కటి రోమపత్రిక 16-17 ఒకసారి చూసుకుందాం అండి. రోమపత్రిక 16-17. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుచేయు వానిని కనిపెట్టి యుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుచేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నానని సేవకులకి, రక్షణ పొందిన వారికి, విశ్వాసులకి అందరికీ కూడా ఈ హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు ఎవరు? పౌలు గారు. అయితే ఇంకొకటి ద్వితీయోపదేశకాండం 10-16 కూడా ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 10-16. ద్వితీయోపదేశకాండం 10-16 కదా? 10-16. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుండి. అది ఏమంటున్నాడంటే, మీరు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు, మేము దారి చూపేవాళ్ళం, గుడ్డి వారికి దారి చూపుతామని అవన్నీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకు మీరు ముస్కరోళ్ళు కాకండి అని చెప్తున్నాడు దేవుడు. మీకు మీరు ముస్కరోళ్ళు కాకుండా ఉండండి అని చెప్తున్నాడు. అయితే ఇంకా ఈ యూదులు అని పేరు ఎప్పటి నుంచి వచ్చిందండి? యూదులము అంటున్నారు. క్రైస్తవులం అనుకుంటున్నాము. మేము రక్షణ పొందాం, మేము బాప్తీసం తీసుకున్నాం, మేము ప్రతి వారం మందిరాలకు వెళ్ళిపోతున్నాం, ఏ కూడికి మేము మానట్లేదు అని మనం అనుకుంటున్నారు. మీరు అసలు మీకు క్రైస్తవులు అని పేరు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మొట్టమొదట మీరు అనిలే. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, నోవాహు యూదుడా అన్యుడా? నోవాహు యూదుడా అన్యుడా అంటే, తర్వాత అబ్రహాము యూదుడా అన్యుడా? ఇసాకు యూదుడా అన్యుడా? అప్పుడు ఈ తారతమ్యాలు ఏవి లేవంట. అప్పుడు అబ్రహాము, నోవాహు, ఇసాకు ఉన్నప్పుడు ఈ తారతమ్యాలు ఏమీ లేవు. అందరూ ఒక మానవ జాతిగా ఉండేవారంట. అప్పుడు యూదుడని అన్యుడని భేదాలు లేవు, తారతమ్యాలు లేవు. ఏ రోజైతే దేవుడు ఏబేకు రేవు దగ్గర ఇశ్రాయేలుగా మార్చి, ఎవరిని, నీ పేరేం పేరు అంటే, నా పేరు యాకోబు అంటాడు. యాకోబు అంటే, నీ పేరు ఇంకా యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. అప్పుడు యూదుడవు నువ్వు, ఇశ్రాయేలు నీ పేరు. ఇంకా నువ్వు మోసగాడువు కాదు, నా చేత దీవింపబడినవాడు, నా ప్రణాళికలో ఉన్నవాడు, నా బిడ్డవు అని ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఏబేకు రేవు దగ్గర ఇశ్రాయేలుగా మార్చి 12 మంది కుమారులను ఎన్నుకొని ఇశ్రాయేలీలని పేరు పెట్టాడంట. ఎప్పుడైతే ఇశ్రాయేలీలని పేరు పెట్టాడో ఆ రోజు నుంచి ఇశ్రాయేలీలని ఒక జాతి పుట్టింది. ఇశ్రాయేలీలని ఒక జాతి పుట్టింది. అంతకుముందు ఏ యూదుడు లేడు, అన్యుడు లేడు. అయితే మానవులు పుట్టిన వాళ్ళు పుట్టినట్లుగా దేవుని స్వరం వినాలి, దేవుని స్వరం విని లోబడేవారు లోబడ్డారు, లోబడని వారు ఏమయ్యారో మనకు తెలుసు నోవాహు టైంలో. అయితే ఇప్పుడు ఈ జాతి ఎప్పుడు పుట్టింది అంటే, ఎప్పుడైతే ఏబేకు దగ్గర దేవుడు దర్శించి ఎవరిని, యాకోబుని అప్పుడు ఎన్నుకొని ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడో ఆ రోజు నుంచి ఇశ్రాయేలీలని ఒక జాతి పుట్టిందని చెప్తున్నాడు. ఈ జాతి ప్రాముఖ్యముగా వీరంతా సున్నతి పొందినవారు. అప్పుడు వీరంతా కూడా సున్నతి పొందినవారు.
అయితే వారు పుట్టిన ప్రతి మగ పిల్లవాడికి కూడా 8వ దినాన్ని సున్నతి చేసేవారు. వారిని ప్రత్యేకపరుస్తారు, నిబంధన సంతానంగా వారిని పరిగణించేవారు. అయితే ఆ రోజు నుంచే వాడు యూదుడు, అప్పటి నుంచి యూదా జాతికి చెందినవాడు అవుతాడు. అప్పటి నుంచి కూడా సున్నతి ఎప్పుడు వచ్చిందో మనకు తెలుసు. అయితే ఇశ్రాయేలు అని నీ పేరు అని యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని అప్పుడు అందులో నుంచే ఆ యొక్క 12 మందిలో యూదుడు ఉన్నాడు కదా, యూదా ఉన్నాడు కదా. అయితే ఈ యూదా వంశం అలా వచ్చింది. అయితే నోవహు యూదుడా అన్యుడా అంటే యూదుడు కాదు, అన్యుడు కాదు. అప్పుడు యూదుడు కాదు, సాధారణ మానవ జాతి మానవుడు. అయితే అబ్రహాం యూదుడా అన్యుడా? యూదుడు కాదు, అన్యుడు కాదు. ఆ విధంగా అప్పటి నుండి కూడా ఈ యొక్క విభజన వచ్చింది. కాబట్టి మనం సాధారణ మానవుడు ఈసాకు యూదుడా అన్యుడా అంటే మనకు సాధారణ మానవ జాతి చెందినవాడే. అయితే యాకోబు దగ్గర నుండి, యాకోబు పుట్టిన కుమారుల దగ్గర నుంచి కూడా ఈ వ్యత్యాసం వచ్చింది. దేవుడు వారిని ప్రత్యేకపరిచి ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు చేసుకున్నాడు. పరిశుద్ధ జనాంగంగా రాజులైన యాజక సమూహంగా దేవుడు వాళ్ళకి పేరు పెట్టాడు. రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడంట దేవుడు. ఈ విషయాన్ని మనం ఈ బైబిల్లో చూసుకుంటే ఇందులో నిర్గమకాండం 9:6లో మనం చదవక్కర్లేదు, అయితే ఉంటుంది ఏ విధంగా జనాంగంగా చేసుకున్నాడు. అలాగే వారు బలం, చాలా ఆధిక్యతలు కలిగిన వారు, అనేక విషయాల్లో చాలా ఆధిక్యత కలిగిన వారుగా ఉంటున్నారు. ఎవరు? దేవుని చేత పేరు పెట్టబడిన, ఆధిక్యత పొందిన ఆ ఇశ్రాయేలు జనాంగం ఆ విధంగా ఆధిక్యతలు కలిగి ఒక జనాంగంగా ఏర్పడ్డారు. అంతకుముందు ఎవరికి పేరు లేదు, యూదుడు అని అన్యుడు అని పేరు లేదు. అయితే మనం ఒకసారి రోమపత్రిక 9:1-6లో చూసుకుంటే, 9:1-6 వరకు ఒక్కసారి చదువుకుందామండి. ఈ రోమపత్రిక 9 మనం ముగించుకుందాము. ఒకసారి చదువుకుని. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేవ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై యుండగోరుదును. మీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రభావమును, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారములను, వాగ్దానములను వీరివి. పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. అయితే దేవుని మాట తప్పి పోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. ఏంటంట? దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలీలందరూ కూడా ఇశ్రాయేలీలు కాదు. ఆనాడు ఇశ్రాయేలీలకు పేరెట్లా వచ్చిందో మనం చూసుకున్నాం కదా, 12 మంది కుమారులకి ఆ విధంగా మనము చూసుకున్నాం. అయితే ఇప్పుడు మనము ఆనాడు యూదులు అని చెప్పుకుంటున్నాం. ఆనాడు యూదుడు, ఈనాడు క్రైస్తవుడు అని కూడా పౌలు గారు మాట్లాడారు. అయితే నువ్వు నేను ఇప్పుడు ఈ తరములో, ఈ సమయాలలో ఏ విధంగా ఉన్నాం? మన జీవితం, మన విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది? మనం క్రైస్తవులం
తర్వాత రక్షణ పొందిన వాళ్ళం, బాప్తీసాలు తీసుకున్న వాళ్ళం. బాహ్యమైన బాప్తీసం కాదంటున్నాడు. అయితే మనం బాహ్యంగా ఉన్నామా, ఆత్మీయంగా ఉన్నామా, మనం పరీక్షించుకోవలసిన అవసరం. అయితే ఈ యొక్క 2వ అధ్యాయం 17వ వచనం కాడి నుంచి 29వ వచనం వరకు ఆ యొక్క యూదులను గురించి, వాళ్ళు హెచ్చించుకునే దాని గురించి పౌలు గారు ఆయన హృదయ వేదనను అంతా కూడా మన ముందు ఉంచాడు. అయితే ఈనాడు వాళ్ళు ఏమంటున్నారు, యేసు ప్రభు కూడా మాలో నుంచే పుట్టాడు, మేము యూదులం అని అంటున్నారు. అయితే మన కొరకు యేసు ప్రభు పుట్టాడు కదా, నీ కొరకు నా కొరకు యేసు ప్రభు సర్వ సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు, సర్వాధికారి. అయితే లోకంలో ఉన్న సమస్తాన్ని, సముద్రాలలో ఉన్న జీవ రాశులను అంతటిని సృష్టించిన సృష్టికర్త నీ కొరకు నా కొరకు ఆ లోకాన్ని విడిచిపెట్టకూడని తండ్రి కుడిపార్శాన్ని, ఆ యొక్క మహా ఐశ్వర్యాన్ని, పరలోక రాజ్యాన్ని, ఆ బంగారు వీధులను అవన్నిటిని వదిలేసి నీ కొరకు నా కొరకు మట్టి మనుషులమైన పాపులమైన విననొల్లని లోబడనొల్లని మన కొరకు ఆయన ఎప్పుడు చేతులు చాపుతున్నాడంట. అయితే ఆయన ఈ యొక్క లోకంలోకి ఒక మానవ పేదింట్లో ఆయన వడ్రంగి చేసి ఇవ్వడంట. ఆయన కూడా చేశాడంట. అటువంటి కుటుంబంలో పుట్టి నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచి ఆయన మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోయాడు. అప్పుడు గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఎలా వచ్చాడంట? గొర్రె పిల్లలాగా వచ్చాడంట. ఇప్పుడు గర్జించు సింహం వలె వస్తాడంట. నేను ఇంత చేశాను, ఇంతమంది సేవకులను పెట్టాను, వీళ్ళకి రోజు వాక్యాలు వినిపిస్తున్నాను, టీవీలు వీళ్ళ గురించే కదా తయారు చేయించాను, వీళ్ళ వాక్యం వింటారనే కదా, వీళ్ళ మారు మనసు పొందుతారనే కదా. అయితే అంతకుముందు టీవీలు ఉన్నాయా? అయితే అబ్రహాము, యాకోబు, ఇస్సాకులకి బైబిల్ ఉందా? సేవకులు ఉన్నారా? దేవుని ఒక మాట దేవుడు చెప్తే ఆ మాటకు లోబడి వాళ్ళు జీవితాంత కాలం అబ్రహాము ఆయన మాటను నమ్మాడు. అదే అతనికి నీతిగా ఎంచబడిందంట. అయితే మరి మనకి ఒక్క మాట కాదు, రోజు దేవుని మాటలే, వాక్యాలే. అయితే మనం కొరకు దేవుడు ఇన్ని సదుపాయాలు చేసి సర్వ సృష్టినిలో నిన్ను నన్ను ఈ లోకం అంట అడవి లాంటిదంట, గొప్ప భయంకరమైన అడవి లాంటిదంట. అడవిలో ఏముంటాయండి? ఆ చెట్లు ఏమన్నా కరెక్ట్ గా పెరుగుతాయా, లేకపోతే లైన్ గా పెరుగుతాయా? ముళ్ళ తొప్పలో పెద్ద పెద్ద వృక్షాలు, చిన్న చిన్న చెట్లు, అందులో పాములు, తేళ్లు, భయంకరమైన జంతువులు అడుగు పెడితే ఏమవుతుందో తెలియదు. అటువంటిది ఈ లోకంలో నుంచి అంట దేవుడు నిన్ను నన్ను, ఇప్పుడు మనం ఇక్కడ నర్సరీకి వెళ్తే మనకు మంచి మొక్కలు, మనకు నచ్చిన మొక్కలు ఎలా తెచ్చుకుని మనం మన గార్డెన్ లో పెంచుకుంటాము, అలాగా ఈ అడవిలో నుంచి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని అందులో నుంచి ఏరుకుని తీసుకొచ్చి ఈ యొక్క సంఘం అనే తోటలో, సంఘం అనే ఆయన ఆవరణంలో, సంఘం అనే ఆయన రాజ్యంలో నిన్ను నన్ను నాటాడంట. అయితే మరి ఎందుకు ఇప్పుడు మనం ఏదైనా ఒక చెట్టు పెట్టుకుంటే రోజు చూస్తాం, అదే చిన్న ఆకు వచ్చిందంటే అబ్బాయి ఎంత మంచి ఆకు వచ్చిందో, లేకపోతే చిగురి నుంచి ఒక పువ్వు వస్తుందంటే, ఒక మొగ్గ వస్తుందంటే రోజు వాటిని చూస్తాం, నీళ్లు పోస్తాం. అక్కడ ఏం పని లేకపోయినా వెళ్ళి అక్కడ నిలబడతాం ఏదో పని చేసినట్టు. ఎందుకంటే మనం చేత్తో పెట్టిన దాన్ని మనం ప్రతిఫలం చూస్తాం అనమాట. అయితే మనకి ఎంతో ఆనందం అవుతుంది. అయితే అలాగా నిన్ను నన్ను దేవుడు ఆయన సృష్టించి మనం మాట వినట్లేదని ఆయన ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి నీ కొరకు నా కొరకు ఫలాలు చూస్తున్నప్పుడు మరి మనం ఆ యొక్క పౌలు గారు ఇప్పటి వరకు ఆ యొక్క యూదుల్ని అన్నట్లుగా మరి నిన్ను నా గురించి, నీ గురించి, నా గురించి దేవుడు అనుకుంటున్నాడా? ఆ విధంగా అనుకుంటే మాత్రం మన విశ్వాస జీవితం వ్యర్థమైపోతుందేమో. కాబట్టి మనం ఆయన నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయి పరలోక రాజ్యంలో ఆయనేమే హాయిగా ఉండట్లేదంట, విజ్ఞాపన చేస్తున్నాడంట. అయ్యా నా రక్తం పెట్టుకొనుకున్న నా బిడ్డలు, నా రక్తం పెట్టుకొనుకున్న నా బిడ్డలు
ఈ ఒక్కసారి ఇంకొక సంవత్సరం అని మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడంట. అయితే అటువంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము ఏ విధంగా ఉండాలి అనేది పౌలు గారి ద్వారా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ యొక్క పౌలు గారి హృదయ వేదనను మనం గ్రహించి మనం వాక్యం అనుసారంగా ఆయన హృదయ వేదన ని మనం అర్థం చేసుకుని మనం ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు. అయితే మనం ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకున్నది మనం ఏంటి అని అంటే, మనం అంతరంగంగా బాహ్యంగా కాకుండా అంతరంగంగా మనం దేవుని హృదయాలలో ప్రతిష్ఠించుకొని మనం జీవించాలని. అయితే దేవుని కృపను బట్టి మనం అందరం అలాగే జీవిస్తున్నాము అని నేను నమ్ముతున్నాను. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉంటే రక్షణ పొందాలి. అయితే రక్షణ లేని బిడ్డలు మన కుటుంబాలలో యవ్వన బిడ్డలు ఉన్నారు. అయితే యవ్వన బిడ్డలు ఏం చేయాలి అంటే, మేము ఏం చేయాలి అనిల్ అంటారు, మీ దాంట్లో దిగాలంటే ఏం చేయాలి? మన దాంట్లో దిగాలంటే ఏమీ లేదు, కానీ ప్రభువా నేను పాపిని అని మనం నోరుతో ఒప్పుకోవాలి. నేనేం పాపం చేశానని నేనెందుకు ఒప్పుకోవాలనుకుంటారు కదా కొంతమంది. నేనేం పాపం చేశానని నేను ఒప్పుకోవాలి, నేను ఒప్పుకోను అంటారు కొంతమంది. అది కాదు, మనం తల్లి గర్భంలో నుంచి బయలుపడ్డప్పుడే పాపులమంట. పాపం లేకుండా పుట్టింది ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనే పాపం లేకుండా పుట్టాడు, పరిశుద్ధంగా పుట్టాడు. పరిశుద్ధుడు అంటే ఆయన ఒక్కడే. అయితే మనం అందరము తల్లిదండ్రుల గర్భంలో నుంచి పుట్టిన మనం అందరము పాపులమే. మనం ఏమన్నా ఒప్పుకోవాలంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా కొరకు మరణించి తిరిగి లేసావు, మృతులలో నుంచి దేవుడు నిన్ను లేపడయ్యా, నా కొరకు నేను పాపిని అని మనం ఒప్పుకోవాలంట. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుంచి దేవుడు లేపినని మరి హృదయమందుర విశ్వసించిన ఎడల మనం రక్షింపబడతామంట. అయితే రక్షణ లేని బిడ్డలు మన కుటుంబాలలో ఎంతో మంది ఉన్నారు. ప్రభువా నేను పాపిని అని నోరుతో ఒప్పుకుంటే చాలు. అయితే అప్పుడు మనం ఆయన బిడ్డలం అవుతాము, ఆయన మనకు తండ్రి అవుతాడంట. బిడ్డల ఆ యొక్క అవసరాల అక్కర్లో తల్లిదండ్రులు బిడ్డలకి ఏం తెలియదు, చదువుకోరు అంటే చదువుకోరు, తర్వాత తెలుస్తుంది వాళ్ళ బాధ. అయితే ఆ విధంగా దేవుడు మనల్ని సొంత బిడ్డల కంటే ఎక్కువగా మనల్ని కొరకు ప్రాణం పెట్టి మనల్ని ఆయన చేతులు చాపుతున్నాడంట. మనం రక్షింపబడాలని, మనం మారు మనసు పొందాలని, రక్షింపబడిన వాళ్ళ ఆత్మీయంగా ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ విధంగా దేవుని కృపను బట్టి మనం అందరము కూడా ఆయన రాకడకు సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన విల్సన్ అంకుల్. ఓకే. జీవం గల తండ్రి, ప్రేమ గల ప్రభా, కృపగల మన ఆయన, మీ బంగారు పాదాలకు వందనాలు ఇస్తాయా. ఇంతవరకు నా ప్రభా మీ దాసులు మాట్లాడేటుండగా వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిలింపచేసి అయా హృదయాల్లో ఫలింపచేసి మంచి నేల పడి 60 100 ఫలించినట్లుగా ఆత్మ సంపాదన జరిగినట్లుగా మీ కార్యం జరిగించి కృప చూపించండి. ఆరాధన నడిపించిన వారిని మీరు దీవించండి, పాటలు పాడిన వారిని మీరు దీవించండి, సాక్షి చెప్పిన వారిని మీరు దీవించండి, బలహీనలు మీరు దర్శించినప్పుడు స్వస్థత ఇచ్చేయండి, బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, వివాహం కొరకు ఎదురు చూసిన బిడ్డల ఆయన మీరు జ్ఞాపకం చేసుకుని సకాలంలో వివాహం తిరగడానికి సాటి సహాయం మీరు అనుగ్రహించండి. మీ బలమైన హస్తానికి నా ప్రభు ఆ సంఘాన్ని పరిచయను అయా కూడిన జూమ్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ఈ మోచకుడు సజీవుడు మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తుకు ఉన్నతమైన నామములో మిక్కిలి వింత బ్రతిలాడి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోకమైన బిడ్డలందరికీ ప్రత్యేకంగా జూబులో కూడుకున్న కుటుంబాలకు సదాకాలము ప్రభు ప్రయత్నము తోడు నీడ ఆదరణ నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ ది లార్డ్. వాక్యం అందించిన పెర్సి పెద్దమ్మకు కూడా ప్రత్యేకమైన వందనాలు. కుటుంబం అంతటి తరపున పెద్దమ్మకి హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాం. మంచి వాక్యము ఇది మనం విన్నాము. యూదులను పోలి ఉంటామా లేదా క్రీస్తుని పోలి ఉంటామా? యూదులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా కాకుండా, ఆ విధంగా మనము టేకన్ ఫర్ గ్రాంటెడ్, దేవుడిచ్చిన వాగ్దానాల్ని గ్రాంటెడ్ గా తీసుకోకుండా మంచి అపోస్తుల బోధ ఎందు దేవుని చెప్పిన త్రోవను మనం నడుచుకోవాలి అని మంచి సందేశాన్ని మన మధ్యలో పంచుకున్న పెద్దమ్మకి ప్రత్యేకమైన వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.
అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్ ఆల్ ఆఫ్ యూ. బై బై, గుడ్ నైట్. బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ బాగా